నీట్ ఎగ్జామ్ లీకేజీలో బీజేపీ నేతల హస్తం ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి చెలగాని దయాకర్ ఆరోపించారు. పేపర్ లీకేజీ కారణంగా తెలుగు విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. గుజరాత్కు చెందిన పరశురామ్ రాయ్ అలాగే తుషార్లు కలిసి 16 మంది దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని ఎగ్జామ్ రాయించారని దయాకర్ మండిపడుతున్నారు. ఇక ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ను కూడా తక్షణమే విధుల నుంచి తొలగించాలని దయాకర్ డిమాండ్ చేశారు. ఒకటే పరీక్ష కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ పత్రాలు ఇచ్చి ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అనేక ఉన్నటువంటి తప్పుదాడుతో నిర్వహించారు. కాబట్టి ఎన్డీఏ డైరెక్టర్ తొలగించాలి. దీని వెనకాల బీజేపీ నాయకుల హస్తం ఉంది. బీజేపీ నాయకుల కుట్రలతోనే 24 లక్షల మంది నీట్ విద్యార్థులతో చెలగాటమాడుతా ఉన్నారు. ఇవాళ ఆనాడు 2013లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఒక నైపుణ్యం కలిగినటువంటి ఒక డాక్టర్లను తయారు చేయడం కోసం, ఇవాళ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఆనాడు ఎన్నో పోరాటాల మధ్య, ఎన్నో న్యాయ పోరాటాల మధ్య నీటిని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉండే విద్యార్థుల కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప శ్రీకారం చుడితే, ఇవాళ 2014 నుంచి ఈ నేటి వరకు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం 15 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం నీటి విద్యార్థుల జీవితాలతోనే ఇవాళ చెలగాటమాడుతా ఉంది. అసలు అసంపూర్తిగా ప్రశ్న పత్రాలు ఇవాళ అనుభవం లేని వాళ్ళకి ఇవ్వడం, అనేక ఉన్నటువంటి తావిదాలకు ఇస్తున్నాం. కాబట్టి దీని వెనుక దోషుల్ని తక్షణం అరెస్ట్ చేయాలి, నీటిని రద్దు చేయాలని ఇవాళ తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నీటి విద్యార్థుల కోసం న్యాయం జరిగేంత వరకు నీటి విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనే విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ప్రధానంగా ఈ దేశంలో 736 మంది మెడికల్